నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు మాస్టర్ గౌతమ్. నేను యోగా టీచర్ని. సో మొన్న ఈ మధ్య నేను కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తూ ఉన్నాను. అయితే చాలా రోజుల తర్వాత ఒక తెలిసిన పర్సన్ కనిపించారు. కొంచెం ఏజ్డ్, అంటే 65-70 అలా ఉంటుంది. సో హాయ్ అండి తాతగారు, ఎలా ఉన్నారు అని చెప్పి నేను పలకరిస్తే, బాగున్నాను, కాకపోతే చాలా మోకాలు నొప్పులు వస్తున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నారు. అప్పుడు నేను అన్నా, మరి యోగా చేయొచ్చు కదా తాతయ్య, నాకు ఒక కాల్ చేయొచ్చు కదా అని నేను అన్నాను. అప్పుడు మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను యోగా ఎట్లా చేస్తా, నాకు కింద కూర్చోవాలంటే చాలా కష్టం అని అన్నారు. అప్పుడు నేను అన్నా, ఎవరు చెప్పారు కింద కూర్చోవచ్చు అని? మీరు ఎలా అయితే టీవీ చూసేటప్పుడు సోఫాలో కూర్చుంటారు కదా, లేదంటే చైర్లో పేపర్ చదువుతూ చైర్లో కూర్చుంటారు కదా, అంతెందుకు ఈ కేబీఆర్ పార్క్లో కూడా మీరు వాకింగ్ చేస్తూ మధ్యలో రెస్ట్ తీసుకుంటారు కదా, ఏదైనా బెంచ్ కనపడితే. సో ఏదైనా పర్వాలేదు, చిన్న చిన్న ప్రాక్టీసెస్, చిన్న చిన్న కదలికల ద్వారా మనం మోకాలు నొప్పుల్ని కొంచెం నియంత్రణలో పెట్టుకోవచ్చు అని చెప్పాను. అవునా అని చాలా సంతోషపడిపోయారు. నేను అక్కడనే ఉన్న పార్క్లో ఉన్న సీట్ మీద కూర్చోబెట్టంట, చైర్లో ఉంటుంది కదా సిమెంట్ చైర్స్, దాంట్లో కూర్చోబెట్టి కొన్ని ప్రాక్టీసెస్ చేయించాను. ఆ ప్రాక్టీసెస్ తను కొంచెం రెగ్యులర్గా చేసుకుంటున్నారు, తనకి చాలా రిలీఫ్ కూడా ఉంది. సో మనం కూడా కొన్ని ప్రాక్టీసెస్ మనకి ఏది కుదిరితే అది మన ఇంట్లోనే చేసుకుందాం. ఒకసారి నొప్పులు తగ్గిన తర్వాత రెగ్యులర్గా అందరు చేసే యోగాని చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చైర్లో కూర్చున్నప్పుడు మన రెండు చేతుల్ని కూడా థైస్ కింద పెట్టుకొని ఈ లెగ్ని ఇట్లా స్ట్రైట్ చేయాలి, ఫోల్డ్ చేయాలి, స్ట్రైట్ చేయాలి, ఫోల్డ్ చేయాలి. అయితే ఈ స్ట్రైట్ చేసి ఫోల్డ్ చేసినప్పుడు అలా స్ట్రైట్ చేసి డౌన్ చేసే క్రమంలో కొన్ని సెకండ్ల పాటు హోల్డ్ చేయాలి ఆ మోకాలను. అప్పుడు మాత్రమే మీ మోకాలకి స్ట్రెంగ్త్ వస్తుంది. కావాలంటే ఒక్కసారి చూడండి, ఇలా స్ట్రైట్ చేయాలి, అక్కడ ఉంచాలి. మీరు ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు. మేము మామూలుగా 10 సెకండ్లు అని చెప్తాం, మీరు 3 సెకండ్లు ఉన్నా సరే. 1 2 3 డౌన్. ఇప్పుడు ఎడమ కాలు లిఫ్ట్ చేయాలి, 1 2 3 డౌన్. ఓకేనా? ఇంకొకసారి చూపిస్తా చూడండి, లిఫ్ట్ చేయాలి, 1 2 3 డౌన్. మళ్ళీ లిఫ్ట్ చేయాలి, 1 2 3 డౌన్. ఓకే, సో ఈ ప్రాక్టీస్ని 10 సార్లు చేయండి. అంటే ప్రతిసారి కూడా లిఫ్ట్ చేయాలి, ఒక 3 నుంచి 5 సెకండ్లు హోల్డ్ చేయాలి, బయటకి కౌంట్ చేయాలి, మళ్ళీ డౌన్ చేయాలి. తర్వాత ఇంకొక లెగ్, అలా రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్, అంటే మనకు ఒక 20 కౌంట్ అవుతుంది, 1 2 3 4 అయితే. సో ఈ ప్రాక్టీస్ని చేయండి, మీ మోకాల్లో కొంచెం స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇది చేసిన తర్వాత సో రెండో ప్రాక్టీస్, మీ యొక్క కుడి మోకాల్ని ఎడమ మోకాల మీద పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం ప్రెస్ చేయండి, మళ్ళీ పైకి ప్రెస్ చేయండి, లైట్గా పైకి ప్రెస్ చేయండి, పైకి రిలాక్స్. ఇదే లెగ్ని కొంచెం పైకి లిఫ్ట్ చేయండి, డౌన్, పైకి లిఫ్ట్ చేయండి, డౌన్, పైకి లిఫ్ట్ చేయండి, డౌన్, పైకి లిఫ్ట్ చేయండి, డౌన్. సో సేమ్ ప్రాక్టీస్, అంటే అవి రెండు కలిపితే ఒకటే ప్రాక్టీస్. ఏ ప్రాక్టీస్ అయినా మీరు 10 టైమ్స్ చేయాలి. సో చూడండి ఒకసారి, ఎడమ మోకాల్ని, ఎడమ యాంకిల్ని కుడి మోకాల మీద పెట్టి లైట్గా ప్రెస్ చేసిన పైకి వచ్చి చూడండి. నేను ప్రెస్ చేసినప్పుడు కొంచెం కిందికి వెళ్తుంది చూడండి. ప్రెస్ అప్, ప్రెస్ అప్. మీకు ఎంత వీలైతే అంతే స్ట్రెంగ్త్తో చేయాలి, ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. సెల్ఫ్ ప్రాక్టీస్ కాబట్టి సొంతంగా కంఫర్ట్గా చేయాలి. చూడండి, ప్రెస్ అండ్ డౌన్, రిలాక్స్. ఓకే, దీని తర్వాత పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి. మీకు పైకి లిఫ్ట్ చేయడంలో కష్టం ఉందనుకోండి, ఇట్లా ఇంటర్లాక్ చేసి థైస్ కింద పెట్టుకోవాలి, పైకి కిందికి, పైకి కిందికి, రిలాక్స్. ఓకే, సో ఇది రెండో ప్రాక్టీస్ అయిపోయింది. మూడో ప్రాక్టీసు మీకు ఇక చూడండి, కొంచెం చైర్లో ముందుకు వచ్చి ఈ లెగ్ని కొంచెం స్ట్రైట్గా పెట్టండి. ఈ లెగ్ ఏమో ఫోల్డ్ అయి ఉంటుంది, ఈ లెగ్ ఏమో స్ట్రైట్గా ఉంటుంది. మీకు ఎంత వీలైతే అంతే గుర్తుంచుకోండి. దీన్ని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మీకు చాలా డౌట్స్ ఉంటాయి. నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నాకు షుగర్ ఉంది, లేకపోతే నేను ముందటికి వంగలేను, అలా చాలా డౌట్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని డౌట్స్కి ఒకటే ఆన్సర్ ఏంటంటే, మీకు కుదిరినంత వరకే, మీకు ఎంత వీలైతే అంతే. సో ఇలా ఒక కాల్ని దూరంగా పెట్టాలి, ఒక కాల్ని ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు నా కుడి చేయిని కుడి మోకాల దగ్గర పెట్టి నేను లైట్గా కొంచెం కొంచెం నొక్కుకుంటూ కిందికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఫార్వర్డ్ బెండింగ్ అవుతుంది, ప్లస్ మోకాల్ని ప్రెస్ చేయడం వల్ల బ్యాక్ ఆఫ్ ద నీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. చూడండి,
సో కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ కిందికి వెళ్ళాలి, మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ పైకి రావాలి. సో ఎంత వీలైతే అంత ఎక్కువ వరకు ప్రెస్ చేయాలి. ఇగో ఈ థైని కూడా ప్రెస్ చేయాలి, అప్పుడు మాత్రమే మీ మోకాళ్ళు ప్రెస్ అవ్వబడుతుంది. ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది, చూసుకోండి. ఓకే, అలా పైనుంచి కిందికి, కింద నుంచి పైకి కొన్నిసార్లు అలా ప్రెస్ చేసుకుంటూ కిందికి వెళ్ళాలి, ప్రెస్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. సో మళ్ళీ కుడి కాల్ని ఫోల్డ్ చేసి ఎడమ కాల్ని స్ట్రైట్ చేయండి. ఓకే, ఇక్కడ కూడా ప్రెస్ చేసుకుంటూ కిందికి వెళ్ళాలి, మీకు ఎంత వీలైతే అంత. మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ పైకి రావాలి, ప్రెస్ చేసుకుంటూ కిందికి వెళ్ళాలి, ప్రెస్ చేసుకుంటూ పైకి రావాలి. ఓకే, సో దీని తర్వాత మీరు ఒక చిన్న చిట్కా చెప్తాను, చూడండి. మీ ఇంట్లో ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ ఉంటుంది కదా. సో ఆ రెండు నూనెల్లో ఏదైనా ఒక నూనె, సపోజ్ నువ్వుల నూనె అనుకోండి, ఈ వర్షాకాలం చలికాలం చాలా మంచిదే. ఆవాల నూనె అనుకోండి, ఈ కాలం యూస్ చేయొచ్చు, లేకపోతే నార్మల్గా మిగతా కాలం అంటే వేసవి కాలంలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక 50 ml ఆవాల నూనె తీసుకొని లైట్గా వేడి చేయండి. లేదంటే ఆల్రెడీ వేడి ఉన్న నీళ్ళలో డబుల్ బాయిల్ చేయండి. చేసేసి కొంచెం ఒక చిటికెడు పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత ఆ నూనెతోని మంచిగా మోకాలకి సైడ్స్కి, మోకాల మీద కిందికి, పైకి, సైడ్స్కి, వెనక్కి మొత్తం పెట్టి లైట్గా ఇలా ట్యాపింగ్ చేయండి. లైట్గా, తక్కువ బలంతో, ఎక్కువ బలంతో కాదు, తక్కువ బలంతో ట్యాపింగ్ చేసేయండి ఇలా. సో ఈ మోకాల్ని అలా కొంచెం అట్లా మసాజ్ చేసేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. సో దీంతో పాటు మీరు రోజుకి 5 నుంచి 10 నిమిషాలు డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. మన శ్వాస అనేది మన శరీరంలో ఉన్న ప్రతి నాడికి, ప్రతి కణానికి ఒక శక్తిని ఇచ్చే కారకం. మీకు ఆ భాగం ఏదైతే ఒక భాగంలో నొప్పి ఉన్నా, రోగం ఉన్నా, దానికి కారణం ఏంటి అంటే శక్తి లేకపోవడం. సో మీరు కనుక డీప్ బ్రీత్ ఇన్, స్లో బ్రీత్ అవుట్ చేశారనుకోండి, అప్పుడు దాంట్లో శక్తి వస్తుంది. ఒకవేళ మీకు కుదిరితే మీకు తెలిసిన యోగా టీచర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మంచి ప్రాణాయామాలు చెప్తారు. ఒకవేళ మీరు వెళ్ళలేని స్థితిలో ఉంటే, మీరు ఉన్న దగ్గరనే చేసుకోవాలంటే డీప్ బ్రీతింగ్ అనేది ఒక మంచి మెడిసిన్. సో ఏదైనా డౌట్ ఉంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.